నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కూటమి నాయకులతో సీఎం టెలికాన్ఫరెన్స్. రాజధానిపై జగన్ వింత ప్రతిపాదన తీసుకొచ్చారన్న సీఎం చంద్రబాబు. వైభవంగా ఒంటిమిట్ట రాములూరి కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. కేరళలో పాలక్కాడ్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ. అభిమానాన్ని చాటుకున్న మలయాళీలు. ఏపీకి 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు మావిగన్ అని జగన్ మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై ఆయనకు ఉన్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి పేరు పలకడానికే జగన్కు ఇష్టం లేదని అన్నారు. అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారు. రాజధాని పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైందని చంద్రబాబు అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లో O2 జిమ్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన O2 జిమ్ నిర్వాహకులు ఆంజనేయులు ప్రసాద్ను అభినందించారు. టీడీపీ నాయకులు దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. నువ్వు కరెక్ట్గా అర్థం ఉన్నావు. సార్ ఇది చూడండి. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి భక్తులు అశేషంగా తరలివచ్చారు. కళ్యాణోత్సవం సందర్భంగా కోదండ రామాలయాన్ని టీటీడీ శోభాయమానంగా ముస్తాబు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మనవడు దేవాంష్తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, టీటీడీ కిలో బంగారంతో తయారు చేయించిన స్వర్ణముఖి పట్టీని సమర్పించారు. జగత్ కళ్యాణ ఘట్టాన్ని పండు వెన్నెలలో కన్నుల పండుగగా టీటీడీ నిర్వహించింది. కళ్యాణ మండపాన్ని దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన అరుదైన పుష్పాలతో అలంకరించారు. ఎటు చూసినా సప్తవర్ణ శోభితం, ఆహ్లాద వాతావరణం ప్రతి హృదిలో మధురానుభూతిని నింపింది. రమ్యమైన విశాల ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. జానకీరాములు మనువాడే మధుర ఘట్టాన్ని తిలకించి అశేష భక్తవాహిని పులకించింది. నింగిన చందమామ సాక్షిగా వివాహ మహోత్సవం సంబరంగా సాగింది. పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, భక్తుల రామనామ స్మరణ మధ్య ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వైభవంగా సాగింది. బుగ్గన చొక్కతో సిగ్గులులికే సీతమ్మ, కళ్యాణ తిలకంతో కదిలొచ్చిన రామయ్యను చూసి భక్తులు పరవశించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మందితో సాగిన శ్రీరామ శోభాయాత్రతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. భక్తజనం జయ జయ ధ్వానాలు, జై శ్రీరామ్ నినాదాలతో కళ్యాణోత్సవ ప్రాంగణం మార్మోగింది.
తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అందజేశారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1687 మందికి 13,51,46,000 అందజేసినట్టు తెలిపారు. పెయ్య దూడల ఉత్పత్తి పథకంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లా పశుసంవర్ధక శాఖ, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ తరపున రూపొందించిన పెయ్య దూడల ఉత్పత్తి పథకం గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. నాణ్యమైన పెయ్య దూడల ఉత్పత్తి వల్ల అధిక పాల ఉత్పత్తి జరిగి రైతులకు మేలు జరుగుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. పశు వైద్యశాలలో లింగ నిర్ధారణ వీర్యంతో మేలు జరిగేలా పెయ్య దూడల ఉత్పత్తి జరుగుతుందని, దీన్ని జిల్లాలోని రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మురళీకృష్ణ, డిఎల్డిఏ డాక్టర్ ఆశ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో పెయ్యి దూడల ఉత్పత్తి పథకం గ్రామీణ సంపద పెంపుదలకు ఉత్తమ మార్గం. ఇవి నిర్దేశించిన లక్ష్యాలు ఏమిటంటే లింగ నిర్ధారిత వీర్యం ద్వారా 90% ఖచ్చితత్వంతో పెయ్యి దూడలు పుట్టించడం, తక్కువ సమయంలో ఎక్కువ మేలుజాతి పెయ్యి దూడలు పుట్టించడం ద్వారా గ్రామాలలో మేలుజాతి పశు సంపదను అభివృద్ధి చేయడం, మరలా మేలుజాతి పెయ్యి దూడలు పుట్టించడం ద్వారా పాల దిగుబడి, తద్వారా రైతు ఆదాయం పెంచడం. ఈ యొక్క పోస్టర్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క సౌజన్యంతో గౌరవ కలెక్టర్ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఇది రైతులందరికీ తెలియజేయాలని ఈ ప్రోగ్రాం గురించి ఈ యొక్క ముఖ్యమైన విషయాలను మీతో చర్చించుకుంటున్నాను. తర్వాత ఈ సూది ఖరీదు వచ్చి 150 రూపాయలు అవుతుంది. మీ యొక్క దగ్గరున్న అమూల్యమైన పశు సంపదకి ఈ 150 రూపాయల ద్వారా ఇవ్వటం వలన పైన చెప్పిన విషయాల్లో మీకు మంచి పెయ్యి దూడలు వచ్చి వాటికి మంచి పాల దిగుబడి కలిగినటువంటి దూడలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. 2 సూదులు వేయించి దీని ద్వారా మనం గేదెల్ని చూలు కట్టించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా 2 సూదులు వేసిన తర్వాత కూడా తిరగబడితే మరలా మామూలు శమను వేసుకునే దానికి ఆస్కారం ఉంది. ఈ విషయాలను రైతు సోదరులకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. జగన్ ఓ జోకర్ అని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వ్యాఖ్యానించారు. ఆంధ్రులు మెచ్చిన అమరావతి రాజధానిని మావిగన్గా మార్చాలంటూ జగన్ సూచించడాన్ని తూర్పారబట్టారు. ఒంగోలు శ్రీ ప్రజ్ఞ హైస్కూల్ వద్ద బాలాజీ మీడియాతో మాట్లాడారు. ₹1 ఖర్చు లేకుండా రాజధాని కోసం సీఎం చంద్రబాబు 34,000 ఎకరాల భూములను సేకరించారని అన్నారు. ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాజధానిని నిర్మిస్తుంటే దానిని జీర్ణించుకోలేని జగన్ విషపు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ చర్యల కారణంగా ప్రజలు 11కి పరిమితం చేసిన ఆయన మైండ్ సెట్ మారలేదని నూకసాని బాలాజీ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రమైనటువంటి ఆలోచనలకి ఎవరికి తగినటువంటి ఒక వికారమైనటువంటి ఆలోచనలకి ఆయన బేస్. ఎందుకంటే ఇవాళ రాజధాని కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో 34,000 ఎకరాలు సేకరించారు. ₹1 ఖర్చు లేకుండా, ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా. ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తే 2019-24 మధ్య సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రాజధాని ఉందో రాష్ట్రానికి కూడా రాజధాని ఏర్పరచుకొని అక్కడి నుంచి సచివాలయాలు, అక్కడి నుంచి అసెంబ్లీలు, అక్కడి నుంచి కౌన్సిల్స్, అక్కడి నుంచి మొత్తం వ్యవస్థ నడుపుకోవడానికి ఏర్పరచాలి. ఇదివరకు రాజరికాల్లో ఉండేది రాజధాని, దాన్ని కట్టడం, లేదా శాతవాహన రాజధాని, రుద్రమదేవి రాజధాని, ఇవన్నీ ఉంటాయి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మావిగన్ అంట, పిచ్చోడి చేతులు రాయి. వాడు ఎవడు అంటాడు నా పిచ్చి తగ్గింది, కాకపోతే ఆ రోకలు తీసి నా తలకు కట్టండి అని. పిచ్చి తగ్గితే రోకలు కట్టమంటే ఏంటి అంటే పిచ్చి ఇంకా ముదిరిందని అర్థం కాదు. కాబట్టి మావిగన్ అంటే ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ అంటే పరిపాలన అనేది, రాజకీయ వ్యవస్థ అనేది అబాస్ పాలు చేయటం ఒకటి, ఒక జోకర్గా బిహేవ్ చేయటం ఒకటి,
వ్యవస్థని సెటిల్యించం. ఇప్పుడు రాజధాని ఏదైతే కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదమైందో అసెంబ్లీ తీర్మానంతో, రేపు మేము ఒకవేళ వస్తే అసెంబ్లీ తీర్మానంతో మళ్ళీ రద్దు చేయలేమా? అసలు ఈ పందేలేంటి? ఎవరు వచ్చినా కూడా దాన్ని ఇష్టానుసారంగా మార్చకుండా క్రమ పద్ధతి, అంటే ఇవాళ కొద్ది రోజులు మనం తయారు చేస్తాం, ఇంకొక ఆయన రెడ్డి వచ్చి మొదలెట్టి అన్నట్టు ఇంకొక ఆయన దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. దానివల్ల ఖజానా దెబ్బతింటుంది, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇవాళ అసెంబ్లీ తీర్మానంతో పార్లమెంట్లో బిల్ అయింది, రేపు ఇంకొకరు వచ్చేసి మేము చేయొచ్చు కదా అనేటువంటి వికృత వికార ఒక డిస్ట్రాక్షన్ నేచర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి ఇంకా మార్చుకోలేదు. 151 నుంచి 11 సీట్లు దించినా, ప్రజలు ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినా, ఆయన గుణంలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన చర్యల్లో కానీ ఎటువంటి మార్పు రాలేదు. ఇలాంటి వికృత స్వభావం కలిగిన వ్యక్తులు పరిపాలనకు అనర్హులు. భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యాన్ని దశాబ్దాలు ఏలిన గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు తెలుగు నేలపై వివాదాలు రేగిన తరుణంలో కేరళ వాసులు బాలు విగ్రహాన్ని ప్రతిష్ఠించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేరళలోని పాలక్కాడ్లో 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని మధుర గాయకుడు హరిహరన్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, బాలు సతీమణి సావిత్రి, కుమారుడు ఎస్పి చరణ్, గాయని చిత్ర, గాయకులు మనో, విజయ్ యేసుదాస్, మధు బాలకృష్ణన్, సుజాత మోహన్, ఉన్నిమీనన్, ఇస్మాయిల్, జోస్నా, బిజు నారాయణన్, రిమీ టామీ, సితార కృష్ణకుమార్, స్టీఫెన్ దేవస్సి తదితరుల సమక్షంలో బాలు విగ్రహాన్ని ఆవిష్కరించి మలయాళీలు బాలు పట్ల తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. సంగీతానికి భాషా భేదం లేదని, కళాకారుడు ఎవరైనా వారి ప్రతిభ విశ్వజనీనమని కేరళీయులు నిరూపించారని సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు. 10 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని ప్రముఖ శిల్పి ఉన్ని కణై తయారు చేశారు. అనంతరం సంగీత మేఘం పేరిట సంగీత విభావం నిర్వహించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి సంగీత నివాళి అర్పించారు. I would like to invite all some members പാലക്കാട് വലിയ കോട്ട മൈതാനത്തേക്ക് എത്തിച്ചേരേണ്ടത് അതുകൊണ്ട് ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. బాలు గారు, చిరంజీవి. ఎలినినో ప్రభావం నుంచి ప్రకృతి వ్యవసాయ రక్షణకు తీసుకునే చర్యలపై 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఎలినినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం తక్కువగా ఉంటుందని, దీంతో ప్రకృతి వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు తీసుకునే కార్యక్రమంలో భాగంగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయం డిపిఎం సుభాషిణి తెలిపారు. తక్కువ వర్షపాత సమయంలో నీటిని ఎలా నిల్వ చేయాలి, పంటలు ఎలా పెంపుదల చేయాలనే దానిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లా స్థాయి శిక్షణ అనంతరం మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్స్, ఏఓ గారు వాళ్ళకి ప్లస్ ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ జరుగుతుంది. అంటే ప్రకృతి వ్యవసాయంలో మనం ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం అంటే విపరీతమైన ఎండలు, విపరీతమైన వర్షాలు, అంటే ప్రతికూల పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎల్నినోని తట్టుకోవడానికి ఎలాంటి ప్రణాళికతో రైతు సోదరులకి ఎలాంటి ప్రణాళిక చేసుకొని మనం ముందుకెళ్ళాలి, దానిలో పెల్లటైజేషన్ చేసి నవధాన్యాలు ఎలా వేయాలి, తర్వాత హాఫ్ మూన్ మోడల్స్, ఈ అంటే రెయినీ డేస్ తక్కువ ఉంటాయి, రెయిన్ ఎక్కువ పడుతుంది కానీ రెయినీ డేస్ తక్కువ ఉంటాయి, ఆ వచ్చిన వాటర్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, హాఫ్ మూన్ మోడల్స్, డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్స్, ఇవన్నీ కూడా
ఎలా రైతులకి ఉపయోగపడేలాగా మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలనే దాని మీద ఈ 3 రోజుల వర్క్షాప్ డిస్ట్రిక్ట్ లెవెల్ టీఓటీ జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ మండల లెవెల్లో కూడా మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రకృతి వ్యవసాయ విభాగ సిబ్బందికి మరియు విఏఏలకు కూడా ఒక 2 days ట్రైనింగ్ ఉంటుంది. ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. ఎలా ఈ పెలటైజేషన్ చేస్తాము, నవధాన్యాలు వేస్తాము, వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వారి ద్వారా రైతుల దగ్గరికి ఇవన్నిటిని కూడా తీసుకువెళ్ళడానికి ప్రణాళిక ఒకటి తయారు చేసుకుంటున్నాము. దానిలో భాగంగా సింగరాయకొండ కందుకూరు రోడ్లోని రాఘవయ్య కాలనీలో గత నెలలో వైద్యుడి ఇంట్లో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతని నుంచి 4 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మహేంద్ర వెల్లడించిన వివరాల మేరకు మూలగుంటపాడు జాతీయ రహదారి సమీపంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. వెంటనే సిబ్బందితో అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేశారు. చేమకుర్తికి చెందిన తన్నీరు శ్రీహరిబాబు అలియా శ్రీహరి చెడు వ్యసనాలకు బానిసై గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న గృహాలను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 12న దువ్వూరి అనిల్ అనే వైద్యుడి ఇంట్లోకి చొరబడి 10.5 గ్రాముల బంగారు ఆభరణాలు 548 గ్రాముల వెండి వస్తువులు తీసుకెళ్లాడు. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి చోరీ చేసిన సొత్తు, ఇనుపరాడ్డు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. మాకు 13/3/2026న సింగరాయకొండలోని రాఘవయ్య కాలనీ 3వ లైన్లో నివాసమైనటువంటి దువ్వూరి అనిల్ అని మన ఒంగోలు లిమ్స్ హాస్పిటల్లో సివిల్ సర్జన్ వర్క్ చేస్తున్నారు. వీరు 10వ తేదీ వాళ్ళ అమ్మగారిని తీసుకొని వాళ్ళ సిస్టర్ బెంగళూరులో ఉంటారు. వాళ్ళు బెంగళూరులో వదిలిపెట్టడానికి తల్లిదండ్రులు తీసేసుకొని ఇంటికి తాళాలు వేసుకొని వీరు బెంగళూరు వెళ్తారు. 13వ తేదీ ఉదయం అరౌండ్ 10-10:30 వచ్చి చూసిన టైంకి ఇంటి మెయిన్ డోర్ బ్రేక్ చేసి బీరువాన్ని కూడా బ్రేక్ చేసి దాంట్లో ఉండాల్సిన కొంత నగదు, వెండి వస్తువులు, గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా మిస్ అని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము క్రూజ్ టీమ్స్, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా టెక్నిక్గా ఉపయోగించి మాకు కొంత సమాచారం వచ్చిందండి. ఈరోజు ఒక ముద్దాన్ని మేము అరెస్ట్ చేశాము. ఇట్లాగా అక్కడ దొంగతనం చేసిన వ్యక్తి చుట్టుపక్కల తిరుగుతుందని తెలిసి సమాచారం మేరకు మేము ఈరోజు తన్నీరు శ్రీహరి అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నామండి. అదుపులో తీసుకున్న తర్వాత ఇతను ఆ నేరం అనేది ఒప్పుకొని ఆ ఇంట్లో దొంగతనం చేసినటువంటి కొన్ని వస్తువులు, అంటే ఇక్కడ మాకు చాలా వస్తువులు ఇచ్చారు. ఇందులో ఇతని వాటా కింద కొన్ని వస్తువులు ఇతనికి కో-అక్యూజ్ అయినటువంటి వేణుగోపాల్, అంటే ఇతను వేణుగోపాల్ రెడ్డి, ఇతని మీద చాలా నేరాలు కూడా ఉన్నాయి. ఈ నేరాల్లో భాగంగా ఇతన్ని చెంగొట్టి నుంచి తోడుకి తీసుకుని వచ్చి ఇతను కూడా ఈ దొంగతనం అలవాటు చేయడానికి పాల్పడ్డాడు. అయితే ఇందుకు సంబంధించినటువంటి దానిలో ఇతను కొంత బంగారం, అదేవిధంగా ఇంట్లో వెండి ఇతనికి ఇచ్చి, అదేవిధంగా ఒక 20,000 రూపాయలు క్యాష్ ఇతనికి ఇచ్చాడు. ఈరోజు మనకి ఈ యొక్క నేర ఒప్పందంలో ఇతను మనకి ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ కింద మనకి ఇవ్వడం జరిగింది. ఇతన్ని అదుపులో తీసుకొని ఇతన్ని రిమాండ్కి తరలించడం జరిగింది. 3 ఏళ్లుగా లోక కళ్యాణార్థం ప్రతి పౌర్ణమి రోజు స్కందగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాఘవరెడ్డి తెలిపారు. చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా బాపూజీ గో రక్షణ సంఘం ఆవరణలో గోపూజ నిర్వహించి స్వామి అమ్మవారి విగ్రహాలను అలంకరించిన ప్రత్యేక వాహనంపై గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కేశవస్వామిపేట, శర్మ కాలేజీ, గందలగుంట, రాజాపానగల్ రోడ్, స్కందగిరికి చేరుకుంది. భక్తులు స్కందగిరిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శ్రీగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందజేశారు. దనిశెట్టి రాము, దేశకృష్ణ, కిషోర్, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర గోవిందా 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 పర్యాప్య అనంతరాయ సర్వస్వ మోదిరాత్ర ఉత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వం జిజిత్యై దీర్ఘమాయు వర్ధయేన వర్తయంతి శతమేనమేవ శతాత్మానం భవత్మానం శతమనంతం శతమైశ్వర్యం శతమేదం దీర్ఘమాయు శతమానం భవతి యదాయ వదేంద్రియ ఆయుష్యేవే భవతి సర్వస్యాప్యై సర్వం జిజిత్యై ధర్మదేవతేన బృహతి సర్వం జయతి శతమానం భవతి యదాయ వదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వర్తతాం యశోవర్తతే గంగా గత కొద్ది రోజులుగా బంగారం వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు ప్రస్తుతం తిరిగి పుంజుకుంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,960 దగ్గర ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,210 దగ్గర ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి రేటు 1,53,110కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,40,360కి చేరుకుంది. మరోవైపు వెండి ధర క్రమంగా పుంజుకుంటుంది. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయల మార్కు ఎగువకు చేరుకుంది. చదలవాడ శ్రీ రఘునాయక స్వామి 241వ వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి గరుడ వాహనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ నామస్మరణ చేశారు. మహిళా భక్తులు స్వామివారికి అడుగడుగునా మంగళ నీరాజనాలు సమర్పించారు. గరుడ వాహనానికి ఉభయదాతలుగా మద్దిరాల వాస్తవ్యులు చెరుకూరి రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, నల్లూరి గోవిందమ్మ, శ్రీనివాస ప్రసాద్, చెరుకూరి పున్నయ్య, జవహర్, చెరుకూరి సుబ్బనాయుడు వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈవో రెడ్డి సాయిబాబా, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ ఉప్పల వెంకట నరసింహాచార్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. చేమకుర్తి మండలం రామతీర్థం గంగమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు గంగమ్మ తల్లితో పాటు మోక్ష రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా వివిధ పార్టీలు ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యాదవ సంఘం ఆధ్వర్యంలో బొల్లావులకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు జరిపించారు.
పాత సింగరాయకొండ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. పౌర్ణమి సందర్భంగా దేవస్థాన ధార్మిక మండలి చైర్మన్ సన్యబోయిన శ్రీనివాసులు నాయుడు, ఈవో పాతకోట కృష్ణవేణి ఆధ్వర్యంలో వైభవంగా గిరి ప్రదక్షిణ జరిగింది. భక్తులు, మోతకాపులు, సనాతన ధర్మ సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వస్తి నో రుద్రపాత్మసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్య వెడల్పుగా రండి రెండు లైన్లు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి నాయకులతో సీఎం టెలికాన్ఫరెన్స్. రాజధానిపై జగన్ వింత ప్రతిపాదన తీసుకొచ్చారన్న సీఎం చంద్రబాబు. వైభవంగా ఒంటిమిట్ట రాములూరి కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. కేరళలో పాలక్కాడ్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ. అభిమానాన్ని చాటుకున్న మలయాళీలు. డి న్యూస్లో నేటి మాట. మంచితనం, మొండితనం రెండూ అవసరమే. మంచితనం మనుషుల మీద చూపాలి, మొండితనం పరిస్థితులపై చూపాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.